తమిళనాడు ఊపిరి పీల్చుకో మోదీ గారు పంపించే ఆంది ఈరోజు అక్కడ ఎన్నికల ప్రచారానికి దిగబోతుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ని పొలిటికల్గా వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అదే పేరు ఇప్పుడు తమిళనాడులో కూడా వినపడబోతుంది. ఇప్పటికే చాలా రకాలుగా తమిళనాడు ఎలక్షన్స్ గురించి లేదా తమిళనాడులో పాలిటిక్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూనే వచ్చారు. అక్కడ ప్రభుత్వంలో ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలకి చురకలు కూడా అందించారు పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరినైనా సరే తాట తీస్తాననేటువంటి పందాన్ని ఇప్పటికే ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. తమిళనాడు ఎలక్షన్స్ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ దిగబోతున్నారు, అక్కడ ప్రచారం చేయబోతున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేటువంటి అనేక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయబోతున్నారు. ఇప్పుడు నాగర్కోయల్ అనేటువంటి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గాంధీ అనే అతనికి ఆయన ప్రచారంలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా, కేరళలో కూడా చాలా ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. కర్ణాటకలో రీసెంట్గా మనం చూడొచ్చు, కొంతమంది జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు, అలాగే జనసేన సభ్యత్వాలు కూడా కర్ణాటకలో కూడా భారీగా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చాలా గట్టిగానే తగిలింది. చెప్పాలంటే ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అవన్నీ కూడా క్లీన్ స్విప్ చేసి ఆ పార్టీకి, ఎన్డీఏ కూటమికి విజయాన్ని అందించింది. ఇప్పటి వరకు బీజేపీ ఎప్పుడూ గెలవనటువంటి నియోజకవర్గాల్లో కూడా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టిన తర్వాత అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ విజయాన్ని కూడా అందించింది. మరి ఇప్పుడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్ళబోతున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? అది కూడా పొలిటికల్గా వచ్చిన తర్వాత ఆయన ఫ్యాన్ బేస్ ఇంకా ఎక్కువ పెరిగింది. తమిళనాడులో కూడా చాలామంది అభిమానిస్తున్నటువంటి వ్యక్తులు, తమిళ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రీసెంట్గా అక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు తమిళ భక్త మానాడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. అక్కడ ఉండేటువంటి ఫ్యాన్ బేస్ కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పోటీ చేయాలి అనేటువంటిది కూడా కోరినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈసారి ఎన్డీఏ కూటమికి, అక్కడ బీజేపీకి సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగానే అక్కడికి ప్రచారానికి వెళ్ళబోతున్నారు. ఆయన్ని ఇప్పటికే నరేంద్ర మోదీ గారు ఆంది అని చెప్పారు. ఆంది అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో, మిగతా ఎలక్షన్స్లో కూడా ఆయన చూపించారు. అదే ఇప్పుడు ఈసారి తమిళనాడు ఎలక్షన్స్లో కూడా చూపించబోతున్నారా? అక్కడ ఎన్డీఏ కూటమికి ఈసారి మొట్టమొదటి విజయాన్ని అందించబోతున్నారా? బీజేపీ ఎప్పటికైనా సరే అక్కడ పాగా వేయాలనేటువంటి ఒక కోరిక, చిరస్థాయిగా ఉండేటువంటి ఆ కోరికని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మరింత ముందుకు తీసుకువెళ్ళబోతున్నారా? ఎలా ఉండబోతుంది? ఇప్పటికే తమిళ యాక్టర్ విజయ్ కూడా సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆయన కూడా ఒక పార్టీ పెట్టి ఈరోజు టీవీకేతో ఆయన కూడా ఎలక్షన్స్ ప్రచారం చాలా గట్టిగానే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి ధీటుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దింపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అందుకని అక్కడ ఈసారి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం, అక్కడ వచ్చేటువంటి ఆ ఎలాగుంటుంది, ఆ అప్లాజ్ కావచ్చు, ఆ జనాల్ని, ఆ క్రౌడ్ని ఏ రకంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సో దాని గురించి చూద్దాం. ఈరోజు సాయంత్రం ఒక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది. ఆ తర్వాత కూడా వరుసగా కొన్ని బహిరంగ సభలు, కొన్ని రోడ్ షోలు కూడా ఉండబోతున్నాయని కూడా తెలుస్తోంది. చూద్దాం ఎలా ఉండబోతుందో.